దీనిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ భవన్ వర్గాలు డప్పు వాయిద్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ పనులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ తనను ఈ పదవిలో నియమించిన ఏఐసీసీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాష్ట్రానికి చెందిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఇటీవలే రాష్ట్రంలోని 15 అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రాథమిక విజ్ఞప్తి గుర్తు చేశారని చెప్పారు. కేంద్ర సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. కాగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవితో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే కాంగ్రెస్ నేతలైన వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా షబ్బీర్ అలీ, హర్కార వేణుగోపాల్లను రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా నియమించారు. న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ భవన్ వర్గాలు డప్పు వాయిద్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికాయి. అయితే ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ పనులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మల్లు రవిని ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడానికి గల ప్రధాన కారణాలేంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని అయితే నియమించింది. ఇప్పటికే ఇటు ప్రభుత్వ సలహాదారులుగా కూడా ఇటు వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా హర్కార వేణుగోపాల్, షబ్బీర్ అలీ, ఇటు మల్లు రవి వీళ్ళ నలుగురిని కూడా ఇటు ప్రభుత్వ సలహాదారులుగా నియమించడం జరిగింది. ముఖ్యంగా ఇటు ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించినటువంటి ప్రభుత్వం ఈ రోజు అయితే ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ లో ఇటు మల్లు రవికి అయితే ఘనంగా స్వాగతం లభించింది. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ భవన్ వర్గాలు ఇటు డప్పు వాయిద్యాలతోటి ఆయనకు ఘన స్వాగతం అయితే పలకడం జరిగింది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి అనేక సంబంధాలు ఇటీవల కాలంలో కొన్ని అంటే గత ప్రభుత్వంతో సత్సంబంధాలు లేకపోవడం వలన ఇటు కేంద్రానికి రాష్ట్రానికి కొంత గ్యాప్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే అనేక పనులు కూడా జాప్యం జరిగి కొన్ని పెండింగ్ లో పడిపోవడం జరిగింది. దీంతో ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ యొక్క ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించడంతో అక్కడ ఢిల్లీ ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇద్దరి మధ్యన సమన్వయంగా ఉంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులను కూడా చక్కబెట్టే విధంగా ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమన్వయకర్తగానే కాకుండా ఇటు ఏ పనులు ఉన్నా అక్కడ తొందరగా చేయించే విధంగా ఇటు మల్లు రవి అయితే కరెక్ట్ అని చెప్పేసి మల్లు రవి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మధ్యన ఒక వారధిగా ఉంటూ ఇక్కడ ఈ యొక్క పనులన్నీ కూడా చకచక్యంగా చేసుకొస్తారని చెప్పేసి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఈ యొక్క మల్లు రవిని అయితే ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ సందర్భంగా ఇటు ఏఐసిసి వర్గాలకు అదేవిధంగా తనకు ఈ యొక్క పదవిని కట్టబెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలిపారు మల్లు రవి. ఢిల్లీలో ఇటీవల రాష్ట్రంలో కూడా 15 అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని కలిసినటువంటి సందర్భంలో ఢిల్లీకి వెళ్ళినటువంటి ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను అదేవిధంగా ప్రధానమంత్రులను కూడా కలిసినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే కొన్ని కీలకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన ఫైళ్ళపైన దాని గురించి ఒకసారి అంటే ఇటు మంత్రులతోటి ఇటు ప్రధానమంత్రితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్రం సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి కూడా మల్లు రవి కోరనున్నారు. ఇప్పటికే అదే పద్ధతిలో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ఢిల్లీలో ప్రధానమంత్రిని మంత్రుల్ని కలిసినటువంటి సందర్భంలో కూడా ఎలాంటి గ్యాప్ రాకుండా ఉండేందుకు ఇటు అక్కడ బీజేపీ సర్కార్ అయినా ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ అయినా కానీ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఇటు ప్రధానమంత్రితో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్తో కానీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రయోజనాల ప్రధానమని చెప్పేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతవరకైనా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఇక మల్లు రవిని అయితే ఇటు ఈ రెండు ప్రభుత్వాల మధ్యన ఒక సమన్వయకర్తగా ప్రత్యేక ప్రతినిధిగా అయితే నియమించడం జరిగింది. మల్లు రవి ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారని చెప్పేసి ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మల్లు రవి మీద భరోసాతో ఉన్నది. దీంతో ఇటు ఈరోజు ఢిల్లీకి వెళ్ళినటువంటి మల్లు రవికి అయితే ఘనంగా తెలంగాణ భవన్ వర్గాలు అయితే స్వాగతం పలికాయి. వరుణ్.
రైట్ రాంబాబు, మొత్తం ఈ వ్యవహారం కూడా తెలంగాణ అభివృద్ధికై వడివడిగా అడుగులు వేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందనుకోవచ్చా? ఎస్ వరుణ్, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇప్పటికే ప్రభుత్వం అయితే పావులు కదుపుతోంది. ఒకవైపు అంటే ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఇటు ఇంద్రవెల్లి సభ ద్వారా మొట్టమొదటిసారిగా ఇటు పార్లమెంటు అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సభను రేవంత్ రెడ్డి అయితే నిర్వహిస్తున్నారు. ఇటు ఆ సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే ఆ ఫిబ్రవరి అంటే ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 9 వరకు కేంద్ర బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి 2వ వారంలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశాలు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ ఒక్క పనులకు కూడా ఆటంకం కలగకుండా ఉండేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఓటాన్ అకౌంట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలనుకుంటుంది. కాబట్టి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకైతే ప్రభుత్వం అయితే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను ఖచ్చితంగా న్యాయబద్ధంగా సాధించుకునేందుకైతే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇటు ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రం పరిస్థితులపైన, అదేవిధంగా కేంద్ర మంత్రులకు కూడా కలిసి ఇటు రక్షణ శాఖకు ఇటీవల కాలంలో రక్షణ శాఖ మంత్రిని కలిసిన తర్వాతనే ఇటు మైదుపట్నం ఉన్నటువంటి రైతు బజార్ దగ్గర స్కైవేకి సంబంధించినటువంటి పనులకు డిఫెన్స్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి గత ప్రభుత్వం కేంద్రంతో ఉన్నటువంటి గొడవ నేపథ్యంలో ఆ యొక్క స్కైవే పనులు ఆగిపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రక్షణ మంత్రిని కలవడం, ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈ యొక్క డిఫెన్స్ భూములు కూడా అప్పగించడం జరిగింది. అంటే రాష్ట్రం ప్రజలకు ఎలాంటి ఆటంకం జరగకుండా, ప్రజలకు అభివృద్ధి పనులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా తమ న్యాయబద్ధమైనటువంటి వాటాను కానీ మంచితనంగానే ఉండి అన్ని పనులను చేయించుకోవాలని చెప్పేసి రాష్ట్రం భావిస్తా ఉన్నది. అందుకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ఢిల్లీ పర్యటనలోనే ఇటు రేవంత్ రెడ్డి అయితే ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులను ప్రధానమంత్రి కూడా కలవడం జరిగింది. అదే పంతాలో ఇటు మల్లురవి కూడా ఇటు ఇంకా 15 అంశాలపైన ఇటీవల ప్రధానమంత్రితో మాట్లాడినటువంటి సందర్భం కాకుండా వీటన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులు కానీ, లేకపోతే వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కానీ, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కానీ, లేకపోతే రోడ్లకు సంబంధించినటువంటి అంశాలు కానీ వీటన్నిటిపైన కూడా తొందరగా వెడివెడిగా పనులను చేయించుకునే దిశగా ఇటు కేంద్రానికి రాష్ట్ర కొంత బడ్జెట్ కూడా కేటాయింపులు ఎక్కువ ఉండాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. కాబట్టి మల్లురవి దీనిపైన కూడా ఈ యొక్క ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తరఫున ఇటు తమ పనులను మొత్తం కూడా చక్కదిద్దారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నది. మల్లురవి కూడా ఆ దిశగా అడుగులేస్తారని చెప్పేసి తాను కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి మధ్య సమన్వయకర్తగా పనిచేస్తానని చెప్పి రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో కానీ, లేకపోతే పనుల విషయంలో కానీ తను ముందుండి నడుస్తానని చెప్పేసి కూడా మల్లురవి చెప్పారు. వరుణ్, రైట్ రాబాబు, ఒక పక్కేమో డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మరో పక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయకర్తగా ఇటు పక్క మల్లు రవి. సో వీళ్ళిద్దరి యొక్క ప్రతిఫలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫలితం దక్కిందనుకోవచ్చా? మల్లురవి, మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు కూడా అన్నదమ్ములే. ఒకరు ఉప ముఖ్యమంత్రి, మరొకరేమో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి. మల్లురవి బహుశా నాగర్ కర్నూలు పార్లమెంట్ కూడా పోటీ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఇటు అధికార ప్రతినిధిగా ఉండి కూడా ఎంపీగా పోటీ చేస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. మరొక వైపు ఇటు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడున్న గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కూడా ఇటు ఢిల్లీ అధికార ప్రతినిధిగా పనిచేసిన సందర్భంలో ఎంపీలుగా ఉన్నారు. కాబట్టి ఎలాంటి అభ్యంతరం ఉండదు అని చెప్తున్నారు. ఈ ఎంపీగా తాను గతంలో కూడా ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. ఇటు మల్లు భట్టి విక్రమార్క కూడా గతంలో స్పీకర్ గా, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి డిప్యూటీ సీఎం గా వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే కీలకంగా పనిచేస్తా ఉన్నారు. ప్రభుత్వాలు కూడా కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. వరుణ్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.